హరే కృష్ణ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత 2వ అధ్యాయం 51వ శ్లోకం చూద్దాం. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంత్యనామయం. అర్థం: ఆ విధముగా భక్తియుక్త సేవలో నెలకొనిన మహర్షులు లేక భక్తులు ఈ భౌతిక జగత్తులో కర్మఫలముల నుండి తమను విముక్తులను కావించుకుందురు. ఆ విధముగా వారు జనన మరణ చక్రము నుండి విడివడి దుఃఖరాహిత్య స్థితిని పొందుతారు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో అంటున్నారు. ఎవరైతే ఈ బుద్ధియోగంతో ప్రవర్తిస్తారో వారు వారి యొక్క పాపపుణ్య కర్మల నుండి వచ్చేటటువంటి ఫలితముల నుండి విముక్తులై జనన మరణ చక్రము నుండి బయటపడి దుఃఖాలు లేనటువంటి స్థితిని పొందుతారు.